28/4/2025 రోజు మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతి అనే వ్యక్తి అతను ల్యాబ్ టెక్నీషియన్ పనిచేస్తాడు. మా పొల్యూషన్ ఒక దరఖాస్తు ఇచ్చిండు. సార్ మా ఇంట్లో ఇట్లా దొంగలు పడ్డారు. మా తాళం బ్రేక్ చేసి ఒక అర్ధతులం రింగు, కొన్ని కమ్మలు, జత పట్టగొలుసులు, ఒక మొలదారము, నగదు 3,000 రూపాయలు తీసుకుని పోయినారంగా. నేను ఐడి పార్టీ మా సిఐ గారి ఉత్తర్వు మేరకు అక్కడికి వెళ్ళి అది పరిశీలించి అట్టి వస్తువులను అన్ని రాసుకొని సీసీ ఫుటేజ్లో ఆధారంగా వెరిఫై చేయగా అట్టి సీసీ ఫుటేజ్లో ఒక అనుమానాస్పదంగా ఉన్న లేడీని గుర్తించి ఆ లేడీని విచారించగా అట్టి వస్తువులు 3,000 రూపాయలు, ఉంగరము, కమ్మలు, పట్టగోసులను ఆమె ఇంట్లో పెట్టి ఉంటే ఇంటికి వెళ్ళి అవి తీసుకొని వచ్చి ఆ వ్యక్తిని ఈరోజు రిమాండ్ చేస్తున్నాం. ఈ పశువుల కల్పన అనే ఈమె మీద ఇంతకుముందు గతంలో హైదరాబాద్ సిటీలో దాదాపు 15 కేసులు నమోదై ఉన్నాయి. ఇప్పుడు దీంతో 16 కేసులు. ఈమె అదే విధంగానే తాళాలు బ్రేక్ చేసి దొంగతనం చేస్తానని చెప్పి ఒప్పుకున్నది కన్ఫెషన్లో. ఆమెను ఈరోజు తీసుకొచ్చి రిమాండ్ చేస్తున్నాం. 28/4/2025 రోజు మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతి అనే వ్యక్తి అతను ల్యాబ్ టెక్నీషియన్ పనిచేస్తాడు. మా పొల్యూషన్ ఒక దరఖాస్తు ఇచ్చిండు. సార్ మా ఇంట్లో ఇట్లా దొంగలు పడ్డారు. మా తాళం బ్రేక్ చేసి ఒక అర్ధతులం రింగు, కొన్ని కమ్మలు, జత పట్టగొలుసులు, ఒక మొలదారము, నగదు 3,000 రూపాయలు తీసుకుని పోయినారంగా. నేను ఐడి పార్టీ మా సిఐ గారి ఉత్తర్వు మేరకు అక్కడికి వెళ్ళి అది పరిశీలించి అట్టి వస్తువులను అన్ని రాసుకొని సీసీ ఫుటేజ్లో ఆధారంగా వెరిఫై చేయగా అట్టి సీసీ ఫుటేజ్లో ఒక అనుమానాస్పదంగా ఉన్న లేడీని గుర్తించి ఆ లేడీని విచారించగా అట్టి వస్తువులు 3,000 రూపాయలు, ఉంగరము, కమ్మలు, పట్టగోసులను ఆమె ఇంట్లో పెట్టి ఉంటే ఇంటికి వెళ్ళి అవి తీసుకొని వచ్చి ఆ వ్యక్తిని ఈరోజు రిమాండ్ చేస్తున్నాం. ఈ పశువుల కల్పన అనే ఈమె మీద ఇంతకుముందు గతంలో హైదరాబాద్ సిటీలో దాదాపు 15 కేసులు నమోదై ఉన్నాయి. ఇప్పుడు దీంతో 16 కేసులు. ఈమె అదే విధంగానే తాళాలు బ్రేక్ చేసి దొంగతనం చేస్తానని చెప్పి ఒప్పుకున్నది కన్ఫెషన్లో. ఆమెను ఈరోజు తీసుకొచ్చి రిమాండ్ చేస్తున్నాం. 28/4/2025 రోజు మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతి అనే వ్యక్తి అతను ల్యాబ్ టెక్నీషియన్ పనిచేస్తాడు. మా పొల్యూషన్ ఒక దరఖాస్తు ఇచ్చిండు. సార్ మా ఇంట్లో ఇట్లా దొంగలు పడ్డారు. మా తాళం బ్రేక్ చేసి ఒక అర్ధతులం రింగు, కొన్ని కమ్మలు, జత పట్టగొలుసులు, ఒక మొలదారము, నగదు 3,000 రూపాయలు తీసుకుని పోయినారంగా. నేను ఐడి పార్టీ మా సిఐ గారి ఉత్తర్వు మేరకు అక్కడికి వెళ్ళి అది పరిశీలించి అట్టి వస్తువులను అన్ని రాసుకొని సీసీ ఫుటేజ్లో ఆధారంగా వెరిఫై చేయగా అట్టి సీసీ ఫుటేజ్లో ఒక అనుమానాస్పదంగా ఉన్న లేడీని గుర్తించి ఆ లేడీని విచారించగా అట్టి వస్తువులు 3,000 రూపాయలు, ఉంగరము, కమ్మలు, పట్టగోసులను ఆమె ఇంట్లో పెట్టి ఉంటే ఇంటికి వెళ్ళి అవి తీసుకొని వచ్చి ఆ వ్యక్తిని ఈరోజు రిమాండ్ చేస్తున్నాం. ఈ పశువుల కల్పన అనే ఈమె మీద ఇంతకుముందు గతంలో హైదరాబాద్ సిటీలో దాదాపు 15 కేసులు నమోదై ఉన్నాయి. ఇప్పుడు దీంతో 16 కేసులు. ఈమె అదే విధంగానే తాళాలు బ్రేక్ చేసి దొంగతనం చేస్తానని చెప్పి ఒప్పుకున్నది కన్ఫెషన్లో. ఆమెను ఈరోజు తీసుకొచ్చి రిమాండ్ చేస్తున్నాం. 28/4/2025 రోజు మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతి అనే వ్యక్తి అతను ల్యాబ్ టెక్నీషియన్ పనిచేస్తాడు. మా పొల్యూషన్ ఒక దరఖాస్తు ఇచ్చిండు. సార్ మా ఇంట్లో ఇట్లా దొంగలు పడ్డారు. మా తాళం బ్రేక్ చేసి ఒక అర్ధతులం రింగు, కొన్ని కమ్మలు,
జత పట్ట గొలుసులు, ఒక మొలదారము, నగదు 3,000 రూపాయలు తీసుకుని బయలుదేరగా నేను ఐడి పార్టీ మా సిఐ గారి ఉత్తర్వు మేరకు అక్కడికి వెళ్ళి అది పరిశీలించి అట్టి వస్తువులను అన్ని రాసుకొని సీసీ ఫుటేజ్లో ఆధారంగా వెరిఫై చేయగా అట్టి సీసీ ఫుటేజ్లో ఒక అనుమానాస్పదంగా ఉన్న లేడీని గుర్తించి ఆ లేడీని విచారించగా అట్టి వస్తువులు 3,000 రూపాయలు, ఉంగరము, కమ్మలు, పట్టగోసులను ఆమె ఇంట్లో పెట్టి ఉంటే ఇంటికి వెళ్ళి అవి తీసుకొని వచ్చి ఆ వ్యక్తిని ఈరోజు రిమాండ్ చేస్తున్నాం. ఈ పశువుల కల్పన అనే ఈమె మీద ఇంతకుముందు గతంలో హైదరాబాద్ సిటీలో దాదాపు 15 కేసులు నమోదై ఉన్నాయి. ఇప్పుడు దీంతో 16 కేసులు. ఈమె అదే విధంగానే తాళాలు బ్రేక్ చేసి దొంగతనం చేస్తానని చెప్పి ఒప్పుకున్నది కన్ఫెషన్లో. ఆమెను ఈరోజు తీసుకొచ్చి రిమాండ్ చేస్తున్నాం.